అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. విద్యార్థి నాయకుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా వారు వివిధ హోదాలలో ప్రాతినిధ్యం వహించి సుదీర్ఘంగా 1969లో మొట్టమొదటిసారి కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఎన్నికై 4 పర్యాయాలు శాసనసభ్యుడిగా, 5 పర్యాయాలు లోక్సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యంగా కేంద్ర మంత్రిగా వారు పెట్రోలియం శాఖను నిర్వహిస్తున్నప్పుడు ఈ దేశంలో కీలకమైన అంశాలలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం కానీ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రసార భారతి చట్టాన్ని వారు ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్ష గళాన్ని ప్రజాస్వామ్యం బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని నమ్మి విశ్వసించి ఒక బలమైన చట్టాన్ని దేశానికి వారు అందించారు. వారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి పాత్ర ఉన్నంతసేపే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని వారు విశ్వసించింది కాబట్టి ఈరోజు ప్రసార భారతి చట్టం ఈ దేశానికి, ఈరోజు పత్రికలకు, ప్రసార సాధనాలకు, ప్రతిపక్షాలకు ఒక కీలకమైన పాత్ర పోషించే అవకాశాన్ని కల్పించింది. వారిని అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి మొదలు పెడితే లాల్ కృష్ణ అద్వానీ, సుష్మా స్వరాజ్ గారు, పార్లమెంట్లో గొప్పగా రాణించిన వక్తల నుంచి మేధావుల వరకు వారిని ఎప్పుడూ రాజకీయ ప్రత్యర్థిగానో, సిద్ధాంత విభేదాలు మాత్రమే వారితో ఉండేవి. వ్యక్తిగతమైన వైరం ఎప్పుడూ జయపాల్ రెడ్డి గారికి దేశ రాజకీయాల్లో ఎప్పుడూ లేదు. వారు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడిన ప్రసంగాలు, వారు విశ్లేషించిన విధానం ఈ రోజుకు పార్లమెంట్లో సెంట్రల్ హాల్లో సీనియర్స్ని కలిసినప్పుడు తెలుగు రాజకీయాల నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాము అని తెలిసినప్పుడు ప్రొఫెసర్ సౌగత్ రాయ్ లాంటి సీనియర్ పార్లమెంటేరియన్స్ చాలా సందర్భాలలో సెంట్రల్ హాల్లో గుర్తు చేస్తూ ఉంటారు. బలమైన ముద్ర దేశ రాజకీయాలలో. మన రాష్ట్రంలో ఆనాడు ప్రతిపక్షంలో జయపాల్ రెడ్డి గారు ముద్ర వేసిండ్రు అని అంటే ఇది మన ప్రాంతం అనుకోవచ్చు. ఈ ప్రాంతం నుంచి 84లో మొదటిసారి పార్లమెంట్కి వెళ్ళినప్పుడు వారు దాదాపుగా 35 సంవత్సరాలు వెనుదిరిగి చూడకుండా దేశ రాజకీయాలలో వారు రాణించారు. 50 సంవత్సరాలు సరిగ్గా 69లో వారు ప్రజా జీవితంలో అడుగు పెడితే 2019 వారి చివరి శ్వాస వరకు ప్రజల పక్షాన ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి, ఈ దేశంలో ప్రజలకు ఉపయోగపడే విధి విధానాలను అమలు చేయడంలోనే వారు కృషి చేసిండ్రు. వారి దగ్గరికి ఎవరైనా ఏదైనా సమస్య మీద వస్తే, ఒక రేషన్ కార్డు కావాలనో లేకపోతే ఏదైనా చిన్న సమస్య మీద వచ్చినప్పుడు మేమందరం ఆ వచ్చిన వ్యక్తికి ఆ రేషన్ కార్డు ఇప్పించడం ఎలా అనే ఆలోచన చేస్తే, అసలు ఈ విధానాన్ని సరళీకృతం చేస్తే పేదలకు ఏ విధంగా మేలు జరుగుతుంది, అసలు పరిపాలనలో తీసుకురావాల్సిన మార్పుల గురించి జయపాల్ రెడ్డి గారు ఆలోచన చేసేది. కల్వకుర్తి ప్రాంతానికి ఈరోజు విద్యుత్తు అందరికీ అందుబాటులో వచ్చింది. కరెంట్ అనేది పెద్ద ఇష్యూ కాదు ఇప్పుడు. కానీ ఆనాడు వారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి, కల్వకుర్తి ప్రాంతంలో వందలాది గ్రామాలలో విద్యుత్తు లేనప్పుడు అక్కడి రైతులలో, అక్కడి పేదల జీవితాలలో వెలుగు నింపాలి అనంటే, అక్కడ అభివృద్ధి జరగాలి, వ్యవసాయంలో రాణించాలి అనంటే విద్యుత్ అవసరాన్ని మొట్టమొదట గుర్తించి ఆ రోజు వారు ఆ ప్రాంతాన్ని అత్యధిక అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేశారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో చదువుకున్న మిడ్ సెగ్మెంట్, ఈరోజు మనము ప్రొఫెషనల్స్ని చూస్తున్నాం, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్. ఈ అన్స్కిల్డ్ సంబంధించిన ఆ రోజుల్లో రైతుల కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులను, నిరుద్యోగ యువకులను, వాళ్ళకున్న
పరిజ్ఞానం మేరకు వివిధ డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాలు ఇప్పించడం వల్ల ఈరోజు ఆ కల్వకుర్తి ప్రాంతంలో చాలా కుటుంబాలలో ఒక మార్పు వచ్చింది. ఇలాంటి మార్పుతో పాటు వారు గొప్పగా చట్టాలు శాసనాలే కాదు గొప్ప వక్తగా రాణించడం వల్ల వారు ఉత్తమ పార్లమెంటేరియన్గా హీ వాజ్ అన్ యంగెస్ట్ పార్లమెంటేరియన్. హీ హాజ్ రిసీవ్డ్ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డ్ ఫ్రమ్ సౌత్. ఆ రోజుల్లో ఈ ప్రాంతానికే గౌరవం తీసుకొచ్చింది. ఈరోజు దేశ రాజకీయాలను గమనించినప్పుడు తెలంగాణ ప్రాంతం యొక్క పాత్రను మనం చూసినప్పుడు ఈ ప్రాంతం నుంచి గొప్పగా రాణించింది పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారి తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు గౌరవాన్ని చట్టసభలలో తీసుకొచ్చింది జైపాల్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం అందరం గుర్తు చేసుకోవాలి. దేశ రాజకీయాల మీద చెరగని ముద్ర వేసిన జైపాల్ రెడ్డి మెమోరియల్ అవార్డ్స్ రిసీవర్స్, I wanted to congratulate them. This is one of the rarest opportunity. మోహన్ గురుస్వామి గారికి ఈరోజు అవార్డు ఇవ్వడం, మొదటి అవార్డు మోహన్ గురుస్వామి గారు ఈజ్ అకాడమిషియన్, ఫిలాసఫర్, ఎకనామిస్ట్. He has studied in Stanford University, Oxford University, actual Hyderabadi, real Hyderabadi, studied in Nizam College. అలాంటి మేధావులకు తెలంగాణ అభివృద్ధిలో హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములైన చాలామంది పెద్దలకు డాక్టర్ జీవీ రావు గారికి, సుబ్బారావు గారికి చాలామంది ఇక్కడ జైపాల్ రెడ్డి గారు మెమోరియల్ అవార్డ్స్ ఇవ్వడము, ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ వేదిక ద్వారా మనం పంపించాల్సిన సందేశం జైపాల్ రెడ్డి గారు బలంగా నమ్మిన సిద్ధాంతాన్ని మనం ఈరోజు అమలు చేయడానికి అవసరమైన విధానాలను రూపొందించడంలో మీ అందరి సహకారం అవసరం ఉన్నది. జైపాల్ రెడ్డి గారు మొదటి నుంచి రాజకీయాలలో ధన ప్రభావాన్ని తగ్గించాలి, రాజకీయాలలో ప్రజాసేవ, ప్రజల యొక్క మేలు కోసం చేసే విధి విధానాలను తయారు చేసే వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలి. జైపాల్ రెడ్డి గారు ఆ రోజుల్లోనే ఈరోజు మేము ఏదైతే సోషల్ జస్టిస్ గురించి మాట్లాడుతున్నామో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిప్రజెంటేషన్స్ గురించి మాట్లాడుతున్నామో, కల్వకుర్తి రాజకీయాలలో బ్లాక్ అధ్యక్షుల నుంచి సమితి అధ్యక్షుల వరకు సోషల్ జస్టిస్ను ఇంప్లిమెంట్ చేసి ఆనాడు మండల్ కమిషన్ని అమలు చేయాలనుకున్నప్పుడు విపి సింగ్ గారికి అండగా నిలబడి మండల్ కమిషన్ని అమలు చేయడానికి అవసరమైన ప్రణాళికలను రచించడంలో కూడా శ్రీ జైపాల్ రెడ్డి గారు తనదైన పాత్రను పోషించడం జరిగింది. ఒకప్పుడు వారు ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న మొదట్లో వారి విద్యార్థి రాజకీయాల నుంచి ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో వారు భాగస్వాములు కాకపోయినా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జైపాల్ రెడ్డి గారి పాత్రను ఎవ్వరు తీయలేరు. జైపాల్ రెడ్డి గారు లేకపోతే, జైపాల్ రెడ్డి గారి సహకారం లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదు. వారి సమయస్ఫూర్తి, వారి అనుభవం, లోక్సభ రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేయడంలో ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు చర్చ లేకుండానే లోక్సభలో బిల్లును ఆమోదింపజేయడంలో జైపాల్ రెడ్డి గారు అత్యంత కీలక పాత్ర పోషించారు. అందుకే నేను చెప్తున్నా, జైపాల్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థులే కానీ శత్రువులు ఎవరు లేరు. He doesn't have any enemies in politics. His only political opposition is there. That is how he has made his efforts. He has put his efforts to pass Telangana bill in Lok Sabha as well in Rajya Sabha. Amendments Rajya Sabhalo ప్రవేశపెట్టినప్పుడు కూడా వారు ప్రత్యేకమైన పాత్ర పోషించి యూనియన్ క్యాబినెట్లో కూడా తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవశ్యకతను ఆల్మోస్ట్ 45 minutes he has represented. He only explained to the cabinet. He only convinced శ్రీమతి సోనియా గాంధీ గారు. ఒక ప్రత్యేకమైన ఒక సందర్భంలో సోనియా గాంధీ గారు నాకు చెప్పిండ్రు, జైపాల్ రెడ్డి గారి ఇనిషియేషన్ వల్ల హ్యావ్ ఇంక్లైన్ టు అనౌన్స్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అని. ఈరోజు వారికి చేయడం తెలుసు, చెప్పుకోవడం తెలియదు. ఆయన తరఫున ఎవరు తెలంగాణ రాష్ట్రంలో ఆయన పోషించిన పాత్రను మన వాళ్ళు చెప్పలేదు, కానీ పక్క రాష్ట్రంలో ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా స్పష్టంగా చెప్పింది తన పుస్తకంలో.
ఎందుకంటే ఎఫెక్టెడ్ పార్టీ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది. జైపాల్ రెడ్డి గారు పోషించిన పాత్ర తెలంగాణ రాష్ట్రం ఈరోజు కల సాకారం అయింది ఏంటంటే 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అని అంటే జైపాల్ రెడ్డి గారి యొక్క పాత్ర. ఈరోజు రాజకీయాలు ఆనాడు వారు కాంగ్రెస్ని వీడినప్పుడు కాంగ్రెస్ని విభేదించింది సిద్ధాంతం కోసమే. తిరిగి వారు కాంగ్రెస్లో చేరినప్పుడు కూడా అదే సిద్ధాంతం కోసం తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. పదవుల కోసం పార్టీ ఆనాడు మారలే, తిరిగి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు కూడా వారు పదవి కోసం మారలే. ఐడియాలజికల్ కమిట్మెంట్తో హీ హాజ్ డిఫర్డ్ విత్ కాంగ్రెస్ పార్టీ, దెన్ హీ హాజ్ జాయిన్డ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ విత్ ఓన్లీ ఐడియాలజీ. కానీ ఈరోజు పాలిటిక్స్ పెద్దలు చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. పాలిటిక్స్ అన్నీ కూడా స్విగ్గీ పాలిటిక్స్ అయిపోయినాయి. ఐడియాలజికల్ పాలిటిక్స్ లేకుండా పోయి స్విగ్గీ పాలిటిక్స్ వచ్చింది. ఈరోజు ఎవరు ఎంత ఫాస్ట్గా డెలివరీ చేస్తారు, ఆన్లైన్లో ఎవరు వస్తారు, లేకపోతే మనకు కావాల్సింది ఎవరు తొందరగా ఇస్తారని ఎవరు కమిట్మెంట్తో ఉన్నారు, ఎవరి ఐడియాలజీని ఫాలో చేస్తున్నారు, సిద్ధాంతకర్తలుగా లేకపోతే సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు, సిద్ధాంతాలను పాటించేవాళ్ళు, సిద్ధాంతాల కోసమే పనిచేసే వాళ్ళు దేశ రాజకీయాలలో తగ్గుతూ వస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. ఈ దేశం వేగంగా ప్రమాదం వైపు ప్రయాణం చేస్తుంది. ప్రజాస్వామిక విలువలు తగ్గి పొలిటికల్ మేనేజర్స్ ఎక్కువైపోయినరు, కార్యకర్తలు పోయినరు, వాలంటీర్స్ వచ్చిండ్రు. కార్యకర్తలు లేని రాజకీయాలు దేశ భవిష్యత్తుకు ప్రమాదకరంగా తయారవుతాయి. వాలంటీర్స్ వాళ్ళు ఎవరైనా, ఈవెంట్ మేనేజర్స్ ఎవరైనా, అవుట్సోర్సింగ్ ఎవరైనా ఏ డ్రెస్ కావాలంటే ఆ సీజన్కి ఆ డ్రెస్ వేసుకొని ఆ పని చేసి వెళ్తారు. పాలిటిక్స్ కూడా ఈరోజు ఆ విధంగా మారుతున్న సందర్భం. యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలలో సిద్ధాంతపరమైన రాజకీయాలు రావాల్సిన అవసరం ఉంది. దేశ రాజకీయాలలో ధన ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత వైరుధ్యం, వ్యక్తిగత శత్రుత్వానికంటే సిద్ధాంతపరమైన భిన్నాభిప్రాయాలకు స్థానం ఉండాల్సిన రాజకీయాలు అవసరం ఉన్నాయి. అందుకే మేము శాసనసభలో ఎక్కువ పని దినాలను పెంచుకుంటూ వస్తున్నాం. నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరిని సభ నుంచి సస్పెండ్ చేయాలి. వాళ్ళు చెప్పాల్చుకున్నది ఏదైనా చెప్పండి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నామని. పార్లమెంట్ డెమోక్రసీని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. వాళ్ళు చెప్పాలి, వాళ్ళ అభిప్రాయం చెప్తే విన్నప్పుడు సహేతుకమైన సూచన చేసినా సలహా చేసినా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సవరించుకోవడంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. సవరించుకుంటే మెరుగైన పరిపాలన మేమే అందిస్తే అది తప్పకుండా మా గౌరవాన్ని పెంచుతుంది తప్ప మా గౌరవాన్ని తగ్గించదు. అసలు ఎదురు ఉండే వాళ్ళు మాట్లాడనే వద్దు, ప్రజలకు నిరసన తెలిపే అవకాశమే ఇవ్వద్దన్న విధానము ఏమాత్రము మంచిది కాదు. ఉద్యమం ద్వారానే తెలంగాణ సాధించమని చెప్పుకున్న వాళ్ళు ప్రజలకు ధర్నా చేసుకోవడానికి ధర్నా చౌక్ ఉండాలన్న పరిమితమైన జ్ఞానంతో పనిచేస్తే బాగుంటుంది. నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే ధర్నా చౌక్ను ఓపెన్ చేయించి ఎవరు నిరసన తెలపాలనుకున్నా మీరు నిరసన తెలపండి, మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, తప్పకుండా సహేతుకమైన సమస్య ఉంటే ప్రభుత్వం పరిష్కరిస్తుంది అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. డెఫినెట్గా జైపాల్ రెడ్డి గారు ఒక నిలువెత్తు శిఖరం తెలంగాణ రాజకీయాలలో, దేశ రాజకీయాలలో. పివి నరసింహారావు గారి స్ఫూర్తి, కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారి స్ఫూర్తి తెలంగాణ రాజకీయాలలో ఉండాలి. విధానపరమైన నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను బ్యాలెన్స్ చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తాం. మరొక్కసారి జైపాల్ రెడ్డి మెమోరియల్